ఉంటాయని నాగార్జున గారు అన్న చెప్తారు, బిగ్ బాస్ లెటర్ అన్న పంపిస్తారు, మీ బిగ్ బాంబ్ ఇప్పుడు అయిపోయింది చాలు ఇంకా అని. ఇప్పుడు నాకు అది ఇంపార్టెంట్ కానీ అవును అదే ఇంపార్టెంట్. అక్కడ మీరేమనలేదా మరి పాప ఇమ్ముకి కటింగ్ చెప్పా నేను అన్ని చెప్పా. ఏమైంది, బాగా చేస్తున్నారు, ఫాస్ట్ గా చేస్తున్నారు, రెండు చేస్తున్నారు అని. 2.5 పాప ఇమ్ముకు కటింగ్ రాదు, ఇదంతా హార్డ్ కదా. అయినా ఏం కాదు, ఒక్క రోజు 2 రోజులు క్యాప్టెన్. ఇంకా నెక్స్ట్ క్యాప్టెన్ ఎవరు వచ్చినా కూడా నేను మిమ్మల్ని తీసుకుంటా కుకింగ్ లోకి. అసలు ఆ పిల్ల ఫీల్ అవ్వడం కూడా వెరీ అన్ఫేర్. ఎందుకంటే అన్ఫేర్ ఎందుకంటే నామినేషన్ అప్పుడు వాళ్ళ పాయింట్లు తీసి నామినేట్ చేసిందే ఫుడ్ పాయింట్స్. ఈ నుండి రూల్స్ పెట్టి బ్రేక్ చేసి ఇచ్చావు ఫుడ్ అంటాడు. ఆయన నుండి నువ్వు ఫుడ్ ఇంప్రెస్ చేయించుకోకుండా ఎందుకు తీసుకున్నావు అని ఆయన అంటాడు. ఈయనేమో రితుని అందరికంటే ఎక్కువ నువ్వే తిన్నావు అని అన్నాడు. నామినేషన్ పాయింట్స్ అన్ని ఫుడ్ దగ్గరే వచ్చాయి. ఆ పిల్ల రోజు అంత హర్ట్ అయింది కదా నామినేషన్ డిఫెండ్ చేసుకుంటూ. కడిగిసా పర్లేదా ఏంటి అన్నం ఎలాగా ఎక్కియాలి కదా ఫ్రైడ్ రైస్. నువ్వైతే అన్నం ఎక్కి చెప్తాం 2 నిమిషాలు. ఫ్రైడ్ రైస్ బాగుంటుందా, బాగా చేస్తా కదా ఎగ్ ఫ్రైడ్ రైస్. నాకు అయితే ఆ పిల్ల డిఫెండ్ చేసుకున్న పాయింట్ ఏంటి? రాలేదు కాదు మంగళవారం తింటానా? అట్లేం లేదు, మేము కూడా ఎగ్గు తినాలి. అసలు ఇంకా డిసైడ్ అవ్వలేదు. రైస్ పెట్టమన్నా అంతే, తర్వాత ఆలోచిద్దాం. మార్నింగ్ టిఫిన్ సంబంధించిన మిగిలిన ఏమైనా కర్రీ కుర్మా ఏమైనా పిండి మిగిలిందా? బ్రదర్ మీకు కుదిరితే మధ్యాహ్నం తినే మీల్ అప్పుడు ఓకే కొంచెం కుర్మాను కుదిరితే ఎనీథింగ్ ఓకేనా? ఆ పిల్ల ఏమన్నా డిఫెండ్ చేసుకుంది, నేను అడగలేదు, నేను ఇలా చూస్తుంటే వాళ్ళు